మహాశివుడు మరియు నందీశ్వరుడు గురించి పురాణ కథ. మహాశివుడు మరియు నంది గురించి ప్రముఖ పురాణ కథ ఇలా ఉంది. పురాణాల ప్రకారం నందీశ్వరుడు శిలాదుడు అనే ఋషికి పుత్రుడిగా జన్మించాడు. శిలాదుడు కఠిన తపస్సు చేసి శివుని అనుగ్రహంతో అయోనిజుడైన పరమభక్తుడైన కొడుకు కావాలని కోరాడు. శివుడు వరమిచ్చి నందిని తనకు కొడుకుగా ప్రసాదించాడు. నంది చిన్నప్పటి నుంచి శివునికి గొప్ప భక్తుడిగా పెరిగాడు. ఒకసారి నంది కఠిన తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై నందిని తన వాహనంగా ద్వారపాలకుడిగా శివ గణాధిపతిగా నియమించాడు. ప్రతి శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. భక్తులు తమ కోరికలను నందీశ్వరుడి చెవిలో చెబితే అవి శివునికి చేరుతాయని విశ్వాసం ఉంది. నంది శక్తి, కృషికి ప్రతీకగా పరిగణించబడతాడు. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఓం నమఃశివాయ అని